నీళ్ళు ఎక్కువైనా ఇట్లా లాగేసుకుంటుంది. ఇప్పుడు వర్షం బాగా పడ్డది, నీళ్ళు లాగుతుంది. ఇప్పుడు వరకు వస్తుంది అనుకో ఎగ్జాంపుల్, అంటే వాన పడలేదు ఇక, ఇది ఎట్లా అవుతుందో చూడు. మళ్ళీ ఏం చేస్తుంది అంటే వీటిలో ఉన్న వాటర్ మొత్తం మొక్కకి ఇస్తుంది. ఇట్లా ఏం కాదు, ఏం కాదు, ఇట్లా ఆరబెట్టేది. ఇదంతా మళ్ళీ ఏమవుతుంది అంటే ఇప్పటిదాకా కొంచెం పరంపర వేసిన అట్లా అవుతుంది మళ్ళీ ఎండ కొడితే. సో వాన పడే కొద్దీ తీసుకుంటుంది. ఇంకెక్కువ పడుతుంది అనుకో, చేను సరిపోయింది అనగానే ఇది మొత్తం టైట్ అయిపోతుంది. ఇక టైట్ అయిపోయి పడ్డ సుక్కని భూమిలో పడనేది, ఇక బయటకు కొట్టేస్తుంది. పడ్డంగానే డ్రాప్ ఇట్లా వడగనే వడగనే ఎట్లా జారిపోతుంది డ్రాప్, అట్లా డ్రాప్ జారిపోతుంది. సో ఇదేంటి అంటే అతివృష్టికి అనావృష్టికి రెండింటికి బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇట్లా. సో ఇంకా మళ్ళీ వర్షం పడ్డది అనుకో, ఉన్నాయా వాటర్ ఉన్నాయా, ఎక్కడ పోయినాయి పిలుచుకుంటూనే ఉన్నా, అవునా కదా. ఇంకా వర్షం పడింది అనుకో, కెమికల్ కాదు ఇది, కెమికల్ అయితే నేను ఇట్లా ముట్టుకుంటాను. అదే ఇప్పుడు రైతు కోపం వచ్చి నీళ్ళు అంటే అది లేదు, కోపం వచ్చి రైతు తిన్నాడు అనుకో చచ్చిపో, అర్థమైందా అట్లా. సో ఎలాంటి మందులు కాదు, ఏ ఉన్నా జస్ట్ ఏంటి అంటే ఆర్గానిక్ తోటి తయారు. ఎందుకు అంటున్నానంటే అవి